మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. తోటకెళ్ళి ఇంటికి రాగానే ఎందుకో ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది. అసలే ఈ తోటలో పని చేసి వస్తామా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఎక్స్ట్రా పని అన్నట్టు ఏంటో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అయితే నిన్న తోటకెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసుకుందామా అనిపించి ఈ సర్వపిండి చేసుకుందాం అనుకున్నాను, చేసుకున్నాను. అయితే తోటకెళ్ళి వచ్చాక ఎట్లా ఉన్నామక్క అని అనుకుంటున్నారా? నా జిబ్బిన మొహంతో మీ ముందుకు రాలేక వచ్చిన తర్వాత ఈ సర్వపిండి చేసుకొని మొహం కడుక్కొని తల దూకొని ఇలా మీ ముందుకు వచ్చాను. నిజం చెప్పాలి అంటే ఈ సర్వపిండి అన్నది మాకు తెలియదండి. అంటే ఈ పదం తెలియదు అంతే. మా చిన్నప్పుడు వీటిని తెపాల చెక్కలు అనేవాళ్ళు. ప్రాసెస్ మొత్తం ఇదే ఒకటే, కానీ చిన్న చిన్న అప్పాలుగా చేసి వాటిని తెపాలకు అంటించి, అంటే తెపాల లోపల అంటించి కట్టెల పొయ్యి మీద పెట్టి కాల్చేవాళ్ళు. ఇక వాటిని అందువల్ల తెపాల చెక్కలు అనేవాళ్ళు. ఈ మధ్యన వింటున్నాను ఈ సర్వపిండి అన్నది. అంతకుముందు అయితే నిజంగా నాకు తెలియదు. సరే ఏది చేసినా ఎట్ట చేసినా రుచి అయితే ఒకటే. ఇవి తినుకుంటా టీ తాగితే భలేగా ఉంటవి. ఎలా చేసానో మరో వీడియోలో